హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి సంచయన్లోని ఫస్ట్ లెసన్ అనమాట హరిహర్ కాకా, ఈ లెసన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని డిస్కస్ చేయబోతున్నాము. సో హరిహర్ కాకా లెసన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి, ఒకసారి మీరు విజిట్ చేయొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కథావాచక్ और హరిహర్ కాకా के बीच क्या संबंध है और इसके क्या कारण है. అయితే కథావాచక్ అంటే మన రైటర్ ఎవరైతే ఉన్నారో ఆ లేఖక్ అలాగే హరిహర్ కాకా వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి, అలాగే దానికి కారణం ఏంటి అని అడిగారు. कथावाचक और हरिहर काका के बीच दोस्ती और प्यार का संबंध है. इस संबंध के अनेक व्यावहारिक और वैचारिक कारण हैं. उनमें प्रमुख कारण दो है. वे है हरिहर काका कथावाचक के पड़ोस में रहते हैं. उनकी माँ बताती है कि हरिहर काका बचपन में उन्हें बहुत दुलार करते थे. एक पिता के समान उन्हें अपने कंधे पर बिठाकर घुमाया करते थे. సో మన రైటర్ అలాగే హరిహర్ కాకా మధ్యన మంచి స్నేహబంధం ఉండేది. వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు అంటే ఎంతో అభిమానం ఉండేదన్నమాట. అలాగే దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది ఏంటి అంటే హరిహర్ కాకా మన రైటర్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళిద్దరూ ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండేవారు, అంటే పక్క పక్క ఇళ్లలో ఉండేవారు అనమాట, నైబర్స్ అనమాట. ఉన్కి మా బతాతీ హై, కిన్కి మా బతాతీ హై, సో లేఖక్ వాళ్ళ మదర్ చెప్పేదనమాట, హరిహర్ కాకా చిన్నప్పుడు నేను చాలా ముద్దు చేసేవారు, ఒక తండ్రి బిడ్డని ఎలా అయితే గారంగా చూసుకుంటారో అలాగా తను కూడా నిన్ను తన భుజాలపైన ఎత్తుకొని తిప్పేవారు అని చెప్పేసి చెప్పేదనమాట. हरिहर काका को महंत और अपने भाई एक ही श्रेणी में क्यों लगने लगे. హరిహర్ కాకాకు మహంత్ और अपने भाई అంటే ఏంటి, ఇక్కడ హరిహర్ కాకాకి మహంత్ అలాగే తన అంటే వాళ్ళ సోదరులు అనమాట, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఒకే వర్గానికి చెందిన వాళ్ళు, అంటే అంతా ఒక్కటే, మహంత్ ఎలాంటి వాడో వీళ్ళు కూడా అలాంటి వాళ్లే అని చెప్పేసి ఎందుకు అనుకోవడం స్టార్ట్ చేశాడు. హరిహర్ కాకా के भाइयों ने पहले तो उनकी खूब देखभाल की, उन्हें सिर आंखों पर बिठाया, फिर उनकी जमीन अपने नाम करने के लिए दबाव डाला. अंत में उन्होंने काका को खूब धमकाया, मारा, पीटा और जबरदस्ती सादे कागजों पर उनके अंगूठे के निशान ले लिए. इसी प्रकार महंत भी हरिहर काका को बहुत समझा बुझाकर अपने साथ ले गए. पहले खूब खातिर की, फिर उनकी जमीन ठाकुरबारी के नाम लिख देने का आग्रह करने लगे. काका ने जब ऐसा नहीं किया तब महंत ने भी उन्हें मारपीट कर रस्सी से बांधकर जबरदस्ती सादे कागजों पर उनके अंगूठे के निशान ले लिए. इसलिए हरिहर काका को महंत और अपने भाई एक ही श्रेणी के लगने लगे. అయితే హరిహర్ కాకా అన్నదమ్ములు మొదట్లో చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు, అంటే సరాంఖో పర్ నెత్తిన పెట్టుకొని చూసుకునేవాళ్ళు. తర్వాత ఏం చెప్పారు, ఆస్తిని తన పేరున రాయాలి అని చెప్పేసి ప్రెషర్ చేయడం స్టార్ట్ చేశారు. లేదు నేను రాయను అని చెప్పేసరికి బెదిరించడం స్టార్ట్ చేశారు. హరిహర్ కాకాని కొట్టి వైట్ పేపర్స్ మీద, ఎంటీ పేపర్స్ మీద సైన్స్ పెట్టించుకోవడం, వేలి ముద్రలు వేయించుకోవడం బలవంతంగా ఇలా చేశారు. మహంత్ కూడా ఏం చేశాడు, అదే విధంగా హరిహర్ కాకాని కిడ్నాప్ చేసి తనతో తీసుకెళ్ళిపోయి కొట్టి చేతులు కాళ్ళు కట్టేసి నువ్వు పెడతావా లేదా అని చెప్పేసి బలవంతంగా ఆ వైట్ పేపర్స్ మీద ఆస్తి రాసివ్వమని చెప్పేసి వేలిముద్రలు తీసుకోవడం జరిగింది. సో వీళ్ళిద్దరూ ఇలాగే బిహేవ్ చేశారు కాబట్టి హరిహర్ కాకా ఆ మహంత్కి నా అన్నదమ్ముళ్ళకి ఏ తేడా లేదు, వీళ్ళంతా ఒక్కటే అని చెప్పి భావించడం మొదలుపెట్టారు. ठाकुरबारी के प्रति गांव वालों के मन में अपार श्रद्धा के जो भाव है उससे उनकी किस मनोवृत्ति का पता चलता है. ఠాకూర్బారీ పట్ల ఊర్లో ఉన్న వాళ్ళకి ఉన్నటువంటి అపారమైనటువంటి ఆ ప్రేమ గౌరవం అని దీనివల్ల మనకి ఏం తెలుస్తోంది. ठाकुरबारी के प्रति गांव वालों के मन में अपार श्रद्धा के जो भाव है उनसे उनकी ठाकुर जी के प्रति भक्ति, प्रेम और विश्वास का पता चलता है. वे बड़े भोले हैं, अपने प्रत्येक कार्य की सफलता ठाकुर की कृपा मानते थे. इस प्रकार लोग तन और मन से ठाकुरबारी के साथ बहुत घनिष्ठ संबंध रखते हैं. అయితే ఠాకూర్బారీ అంటే ఎందుకు వాళ్ళకంత భక్తి అంటే భగవంతుడి పైన ఉన్నటువంటి ఠాకూర్జీ పట్ల ఉన్నటువంటి ప్రేమ, విశ్వాసం అక్కడ మనకు తెలుస్తుంది. ప్రజలు చాలా అమాయకులు అనమాట, ఏం జరిగినా కూడా ఠాకూర్జీ ఆశీర్వాదం వల్లే జరిగింది, అలాంటి విజయం సాధించిన, మంచి జరిగిన ప్రతీదీ కూడా దేవుడికే అంకితం చేసేవాళ్ళు, దేవుడి వల్లే ఇదంతా జరిగింది అని చెప్పేసి
మంచి అంటే వాళ్ళ మనసులో ఆ ఒపీనియన్ని వాళ్ళు స్థిరపరచుకున్నారనమాట. ఒక సన్నిహిత సంబంధాన్ని కలిగారు వాళ్ళ ఆ ఠాకూర్ బారీతో, ఠాకూర్జీతో. अनपढ़ होते हुए भी हरिहर काका दुनिया की बेहतर समझ रखते हैं, कहानी के आधार पर स्पष्ट कीजिए. అయితే చూడండి ఇక్కడేమడిగారు, అన్పడ్ అంటే ఏంటి, నిరక్షరాస్యుడు. ఆ చదువు లేకపోయినా సరే నిరక్షరాస్యుడైనా కూడా హరిహర్ కాకాకి ప్రపంచం గురించి మంచి అవగాహన ఉంది. సో ఏ బేసిస్ మీద, స్టోరీ బేసిస్ మీద ఎలా చెప్తారు ఆ మాట అని అడిగారు. अनपढ़ होते हुए भी हरिहर काका को दुनिया की बेहतर समझ है, क्योंकि उन्होंने अपने भाइयों और महंत के व्यवहार के साथ साथ घर की बहुओं के बदले हुए व्यवहार को भी झेला है. वे भली भांति जानते हैं कि इन सब के बदले हुए व्यवहार के पीछे उनकी जमीन है. उन्हें हरिहर काका से नहीं बल्कि उनकी जमीन से प्यार है. वे जानते हैं कि अपने जीते जी यदि वे जमीन अपने भाइयों के नाम लिख देंगे तो उनके भाइयों का व्यवहार उनके प्रति बदल जाएगा. उन्हें यह बात अपने भाइयों और महंत दोनों के ही व्यवहार से समझ में आ गई थी. रमेसर की विधवा जब जायदाद दे चुकी थी तब उसकी हालत क्या हुई, इसके बारे में भी वे जान गए थे. అయితే నిరక్షరాస్యుడైనా సరే హరిహర్ కాకాకి ప్రపంచం గురించి అంటే సమాజం గురించి మంచి అవగాహన ఉందన్నమాట. ఎందుకంటే తన సోదరులు అలాగే మహంత్ వీళ్ళ ప్రవర్తన, ఇంటి కోడళ్ళు ఎలా మారిపోయారు, ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఈ మారిన ప్రవర్తన వెనక తన మీద ఉన్న ప్రేమ కాదు కారణం, భూమి మీద ఉన్న అంటే ఆస్తి మీద ఉన్నటువంటి మమకారం అనమాట ఇదంతా. అది హరిహర్ కాకాకి బాగా అర్థమైంది. సో వాళ్ళు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, సడన్గా ప్రేమను కురిపిస్తున్నారు అంటే అది నా మీద ప్రేమ కాదు, నా వెనకున్నటువంటి నా నుంచి వచ్చేటువంటి ఆస్తి మీద ప్రేమ. అయినా సరే నేను వీళ్ళకి ఆస్తిని ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే ఇక్కడ హరిహర్ కాక ఒక విషయం అర్థం చేసుకున్నాడు. సో వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి రమేసర్ భార్య, ఆవిడ విడో అయిపోయారనమాట, రమేసర్ చనిపోయాడు. సో ఆ ఆస్తి రాసివ్వడం వల్ల ఆవిడకు వచ్చినటువంటి పరిస్థితి ఏంటి, అలాంటి పరిస్థితి నాకు రాకూడదు అని చెప్పేసి ఆయన అలాంటి నిర్ణయం తీసుకున్నాడు. हरिहर काका को जबरन उठा ले जाने वाले कौन थे, उन्होंने उनके साथ कैसा बर्ताव किया. హరిహర్ కాకాని బలవంతంగా తీసుకెళ్లిన వ్యక్తులు ఎవరు, వాళ్ళు హరిహర్ కాకాతో ఎలా ప్రవర్తించారు, ఎలా బిహేవ్ చేశారు. हरिहर काका को ठाकुरबारी के महंत के पक्षधर जबरन उठा कर ले गए थे. पहले उनके कुछ चंद विश्वासी साधु सादे और लिखे कागजों पर अनपढ़ हरिहर काका के अंगूठे के निशान जबरन ले लिए थे. उसके बाद हरिहर काका के हाथ पांव बांध दिए गए थे. उनके मुंह में कपड़ा ठूंस कर कमरे में बांध दिया गया था. అయితే చూడండి ఇక్కడ హరిహర్ కాకాని ఠాకూర్ బారీకి చెందినటువంటి ఆ దేవస్థానానికి చెందినటువంటి ట్రస్టీ మహంత్ అలాగే ఇంకా టెంపుల్కి సంబంధించినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బలవంతంగా ఎత్తుకెళ్ళిపోయారు. ఫస్ట్ ఏం చేశారు, వాళ్ళందరూ కూడా గట్టిగా హరిహర్ కాకాని బంధించి కొన్ని ఎంటీ పేపర్స్, కొన్ని ఏవో రాసున్న పేపర్స్, వాటన్నిటి మీద ఈయనకి చదువు రాదు కదా, సైన్ చేయలేడు కదా, కాబట్టి బలవంతంగా వేలి ముద్రలు తీసుకున్నారు. దాని తర్వాత హరిహర్ కాకా చేతులు కాళ్ళు గట్టిగా కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కేశారనమాట. ఒక రూమ్లో పడేసి లాక్ చేసేశారు. हरिहर काका के मामले में गांव वालों की क्या राय थी और उसके क्या कारण थे. అయితే హరిహర్ కాకా ఈ కేసులో ఊర్లో వాళ్ళ అభిప్రాయం ఏంటి, గ్రామస్తుల అభిప్రాయం ఏంటి, దానికి కారణాలేంటి. हरिहर काका सीधे साधे अनपढ़ किसान थे, निस्संतान थे, इसीलिए उनके हिस्से की जमीन पर उनके भाइयों और ठाकुरबारी के महंत की पूरी नजर थी. ఇక్కడ చూడండి హరిహర్ కాకా సీధే సాధే అన్పడ్ కిసాన్ థే. ఆయన ఒక సింపుల్ మ్యాన్ అన్నమాట, అంటే చదువుకోనటువంటి పల్లెటూరులో జీవించేటువంటి ఒక సాధారణమైనటువంటి రైతు. నిస్సంతాన్ థే, పిల్లలు లేరు ఆయనకి. इसीलिए उनके हिस्से की जमीन पर उनके भाइयों और ठाकुरबारी की महंत के పూరి నజర్ థీ. కాబట్టి ఈయనకి వెనకాల వారసులు ఎవరు లేరు, అనుభవించే వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి తన సోదరులకి అలాగే ఠాకూర్బారీకి చెందిన మహంత్కి తన ఆస్తి మీద కన్నుపడింది. लेकिन जीते जी हरिहर काका अपनी जमीन किसी के नाम लिख देना नहीं चाहते थे. पूरे गांव में यह मामला आग की तरह फैल गया था. सभी लोग अपनी अपनी राय देने लगे. హరిహర్ కాకా మాత్రం తను బ్రతికున్నంత కాలం తన భూమిని ఎవరి పేరున రాయడానికి ఇష్టపడట్లేదు. ఈ వార్త మెల్లమెల్లగా ఊరంతా వ్యాపించిందనమాట. గాంవ్ వాలే దో వర్గ్ బన్ గయే థే.
ఊర్లో వాళ్ళు రెండు టీమ్స్గా మారిపోయారు. एक वर्ग कहता था कि काका को अपनी जमीन ठाकुर जी के नाम लिख देनी चाहिए. ఒక వర్గానికి చెందిన వాళ్ళంతా కూడా ఏంటి అంటే రాసేసేయాలి హరిహర్ కాక, ఇంకెందుకు ఆ హరిహర్ ఆస్తి అంతా దేవస్థానానికి రాయాల్సిందే అని చెప్పేసి. इससे उनका नाम यश भी फैलेगा और सीधे वैकुंठ की प्राप्ति होगी. సో దానివల్ల ఏమవుతుంది, తరతరాలు హరిహర్ పేరు చెప్పుకుంటారు, అలాగే తనకి వైకుంఠం ప్రాప్తి కలుగుతుంది, డైరెక్ట్గా మోక్షం కలుగుతుంది అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఇంకొక వర్గ ప్రజలు दूसरा वर्ग कहता था कि भाई का परिवार तो अपना ही होता है, अपनी जायदाद भाइयों के नाम लिख देनी चाहिए, ऐसा ना करना अन्याय होगा. इस प्रकार जितने मुंह उतनी बातें होने लगी थी. వీళ్ళేమనుకుంటున్నారు, అదేంటి ఊర్లో టెంపుల్కి ఎలా రాసేస్తాడు, అన్నదమ్ములకి రాయకుండా, ఎంతైనా కుటుంబం కుటుంబమే కదా, ఎన్ననుకున్నా అన్నదమ్ములు కాకుండా పోతారా, వాళ్ళకే రాయాలి, లేకపోతే వాళ్ళకి అన్యాయం చేసినట్టే కదా అని చెప్పేసి ఇలా ఎన్ని నోర్లు ఉన్నాయో అన్ని మాటలు లేస్తూ ఉన్నాయన్నమాట ఊర్లో. नेक्स्ट क्वेश्चन, कहानी के आधार पर स्पष्ट कीजिए कि लेखक ने यह क्यों कहा अज्ञान की स्थिति में ही मनुष्य मृत्यु से डरते हैं. ज्ञान होने के बाद तो आदमी आवश्यकता पड़ने पर मृत्यु को वरण करने के लिए तैयार हो जाता है. చూడండి, అంటే ఇక్కడ ఏంటంటే అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడే మనుషులు మరణానికి భయపడుతూ ఉంటారు. జ్ఞానం కలిగిన తర్వాత అవసరమైతే మరణాన్ని ఫేస్ చేయడానికి, మృత్యువుని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటారు అని చెప్పేసి ఇక్కడ రచయిత ఎందుకు చెప్పారు, సో కథను ఆధారంగా చేసుకొని వివరించండి అన్నారు. लेखक का उपरोक्त कथन बिल्कुल सच है. मानव जब तक अज्ञानी बनकर रहता है तब तक वह सांसारिक बंधनों और अपनी इच्छाओं की पूर्ति के बारे में सोचकर मृत्यु से डर जाता है. అయితే ఇక్కడ రచయిత చాలా బాగా చెప్పారనమాట. ఇది సత్యం, జగమెరిగినటువంటి సత్యం. ఏం చెప్తున్నాడు, మానవుడు అజ్ఞానంగా ఉన్నంత కాలం, అంటే ఈ సమాజంలో ఉండేటువంటి బంధాలు, బాంధవ్యాలు, కోరికలు ఇవన్నీ నెరవేరినప్పుడు ఏంటి, తను మృత్యు గురించి ఆలోచించినప్పుడు భయం వేస్తుంది. అయ్యో నేను ఇది చేయలేదే, ఈ కోరిక తీరలేదే, వాళ్ళకి అది ఇవ్వలేదే, వీళ్ళకి ఇది చెయ్యలేదే అని చెప్పి ఆలోచించి చావును చూసి భయపడడం మొదలు పెడతాడు మనిషి. లేకిన్ జబ్ ఉసే జ్ఞాన్ హో జాతా హై कि जो इस धरती पर जन्म लेता है उसकी मृत्यु निश्चित है, तब नहीं कभी घबराता नहीं. इस कहानी में हरिहर काका भी पहले अपने परिवार वालों से बहुत प्यार करते थे. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, అదే మనిషి జ్ఞానవంతుడైనప్పుడు, తనకి జ్ఞానం కలిగినప్పుడు అప్పుడు అర్థం చేసుకుంటాడు, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చచ్చిపోవాల్సిందే, ఎవరికైనా మరణం అనేది ఖాయం అని తెలిసినప్పుడు ఇక మృత్యువుకి భయపడ్డనమాట. ఈ కథలో కూడా హరిహర్ కాకా ఫస్ట్ తన కుటుంబాన్ని చాలా ప్రేమించేవాడు. लेकिन जब जमीन को लेकर उनके व्यवहार में आया परिवर्तन देखकर तब वे सब समझ गए कि सब पराये हैं. जब तक जीवित रहेंगे तब तक उन्होंने अपनी जमीन किसी के नाम ना लिखने की बात ठान ली. अब हरिहर काका में मृत्यु का कोई डर ही नहीं रहा. అయితే ఇప్పుడు ఎలా వాళ్ళు ప్రవర్తన, అంటే ఆ అన్నదమ్ముల ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పులు చూసి, ఎలా వాళ్ళు ఆస్తి కోసం ఎంతకి తెగిస్తున్నారు, ఎలా మారుతున్నారు అనేది చూసిన తర్వాత హరిహర్ కాకా కనిపించింది, అందరూ పరాయి వాళ్లే, ఎవరు మన అనుకోవడానికి లేదు, ఇక్కడ అందరూ అపరిచితులే అని చెప్పేసి అర్థమైంది. అందుకని ఆయన డిసైడ్ అయిపోయాడు అనమాట, బతికున్నన్ని రోజులు నా ఆస్తిని నేను ఎవరి పేరు మీద ఇవ్వను, ఎవరి పేరుకి రాసివ్వను, ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే హరిహర్ కాకాకి ఇప్పుడు మృత్యు అంటే, మరణం అంటే భయం లేదు. समाज में रिश्तों की क्या अहमियत है, इस विषय पर अपने विचार प्रकट कीजिए. సమాజంలో బంధాలు, సంబంధాల ప్రాముఖ్యత ఏంటి, దీని గురించి మీ అభిప్రాయాన్ని ఇక్కడ చెప్పండి అని అడిగారు. मनुष्य एक सामाजिक प्राणी है, वह अकेला ना रहकर समाज में रहना पसंद करता है. जीवन में सुख दुख आए या उत्सव शोक मनाए, ऐसी सभी स्थितियों में रिश्तेदार बड़े काम आते हैं. परंतु आजकल के अधिकांश रिश्ते धन संपत्ति के आधार पर बनते बिगड़ते हैं. आज रुपया भगवान तो नहीं है, पर भगवान से कम भी नहीं है. पैसों के होने पर जितनी आवभगत होती है ना होने पर उतनी ही उपेक्षा होती है. जब इस कटु सत्य का साक्षात्कार निजी जीवन में होता है तो हरिहर काका जैसी हालत हो जाती है. మనిషి ఒక సామాన్య ప్రాణి,
ఎప్పుడూ కూడా ఒక మనిషి ఒంటరిగా బ్రతకలేడు ఎల్లకాలం, సమాజంలో జీవించడానికే ఇష్టపడుతూ ఉంటాడు. జీవితంలో సుఖదుఖాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో వేడుకలు, సంతాపాలు, ఇలాగా చాలా ఉంటాయి. సంతోషించే సందర్భాలు ఉంటాయి, బాధపడే సందర్భాలు ఉంటాయి. అన్ని సందర్భాల్లో కూడా బంధువులు ఎంతగానో మనకి సపోర్ట్ సిస్టమ్ లాగా ఉంటారు. కానీ ఇవాళ మనం ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే అంతా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మన సంపద మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనం ఎంత ఆస్తి పరులము అనే దాని మీద బేస్ అయి ఉంటుందన్నమాట. ఈరోజు డబ్బు అన్నిటికంటే ముఖ్యమైనది. డబ్బు కంటే ఏది ముఖ్యమైనది లేదు ఇప్పుడు. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ మొత్తాదులో డబ్బు ఉంది, మనం మంచి పొజిషన్లో ఉన్నాము అంటే మన ఆతిథ్యం వేరుగా ఉంటుంది. డబ్బు లేనప్పుడు అదే బంధువులు ఎలా చూస్తారు? నిర్లక్ష్యం చేస్తారు, మనల్ని అవహేళన పరుస్తారు. సో కాబట్టి ఈ చేదు నిజం అనేది వ్యక్తిగత జీవితంలో మనకి ఫేస్ అయితే మనం కూడా హరిహర్ కాకా లాగే తయారవుతాము అని చెప్తున్నారు. यदि आपके आसपास हरिहर काका जैसी हालात में कोई हो तो आप उसकी किस प्रकार मदद करेंगे? ఒకవేళ మీ చుట్టూ ఎవరైనా హరిహర కాకా లాంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు మీరు ఫేస్ చేస్తే వాళ్ళకి మీరు ఎలా హెల్ప్ చేస్తారు? यदि हमारे आसपास हरिहर काका जैसी हालात में कोई होगा तब हम उसकी यथासंभव सहायता करेंगे. हम उसके रहने और खाने पीने की उचित व्यवस्था करेंगे, उसकी तबीयत के बारे में पूछताछ करेंगे और आवश्यकता अनुसार चिकित्सा करवा कर सहायता करेंगे. हम उनसे बातचीत करके उन्हें अकेलेपन से दूर रखेंगे. इस प्रकार हरिहर काका जैसे व्यक्ति की संपूर्ण सामाजिक मदद करेंगे. उसके परिवार जो उसे सताता था उसका सामाजिक बहिष्कार करेंगे. ఇక్కడ ఒకవేళ హరిహర్ కాకా లాంటి పరిస్థితుల్లో మన చుట్టూ ఎవరైనా ఉంటే మేము ఎలా వాళ్ళని ట్రీట్ చేస్తాము అంటే అతనికి వీలైనంత హెల్ప్ చేస్తాము. తనకి ఉండడానికి నివాసం ఏర్పాటు చేసి, షెల్టర్ ఇచ్చి, మంచి భోజనాన్ని ఇచ్చి, తన ఆరోగ్య పరిస్థితుల గురించి కనుక్కొని, తనకి మెడికల్ హెల్ప్ ఏదైనా అవసరమైతే అది అందించి, తను లోన్లీగా ఫీల్ అవ్వకుండా, ఒంటరిగా ఫీల్ అవ్వకుండా తనతో కొంచెం టైం స్పెండ్ చేసి, తన బాగోగుల గురించి అడిగి ఆలోచిస్తూ తన ఒంటరితనాన్ని దూరం చేయడానికి కొంచెం ప్రయత్నించి, అలాగే తనని ఇంతగా వేధిస్తున్నటువంటి ఆ కుటుంబ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అలాంటి కుటుంబీకుల్ని కొంచెం దూరంగా అతని నుంచి ఉంచి అతనికి మంచిగా హెల్ప్ చేస్తాము అని చెప్తున్నారు. హరిహర్ కాకా के गांव में यदि मीडिया की पहुंच होती तो उनकी क्या स्थिति होती? अपने शब्दों में लिखिए. సో ఒకవేళ హరిహర్ కాకా వాళ్ళ ఊర్లో, ఆ గ్రామంలో మీడియా కానుండుంటే అప్పుడు అతని పరిస్థితి ఎలా ఉండేది అని అడిగారు. हरिहर काका के गांव में यदि मीडिया की पहुंच होती तो उनकी पल पल की खबर हम मीडिया से जान सकते थे. ఒకవేళ వాళ్ళ ఊర్లో మీడియా కాని ఉండుంటే ప్రతి నిమిషం వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, హరిహర్ కాకా లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మనకి మీడియా ద్వారా అప్డేట్స్ అనేవి అందేవి. उनके ऊपर अत्याचार करने वाले लोगों पर कानूनी कार्यवाही की जा सकती थी. హరిహర్ కాకా మీద అటాక్ చేసిన వాళ్ళ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి లీగల్ యాక్షన్స్ తీసుకోవడం వీలుండేది. उनके दिल की बात साक्षात्कार के द्वारा सब जान सकते थे. సో హరిహర్ కాకాని ఇంటర్వ్యూ చేసి అతని మనసులో ఏముంది, హరిహర్ కాకా ఏమనుకుంటున్నాడు అనేది అందరికీ తెలిసేది. उनकी सुरक्षा का भार समाज अपने कंधों पर ले लेता. అలాగే హరిహర్ కాకా యొక్క సురక్ష అంటే తన భద్రత, హరిహర్ కాకా యొక్క భద్రత యొక్క భారం అనేది సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరి మీద ఉండేది. ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబుల్గా తీసుకొని తనని సేఫ్గా ఉంచేవాళ్ళు అని చెప్తున్నారనమాట. సో ఇది హరిహర్ కాకా లెసన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. ఐ హోప్ మీ అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్స్లో తెలియజేయండి, నేను తప్పకుండా వాటికి రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ.